భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 29/12 నుండి 2024 నుండి 4/1/2025 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేనందున కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కానీ చేయి వృత్తి వ్యాపారాల్లో మట్టికి రాణింపు ఉంటుంది. ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉండే అవకాశం, అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్వల్పంగా ధన నష్టం ఉంటుంది, ధనలాభం కూడా ఉంటుంది. శత్రువుల వల్ల భయం ఉంటుంది, ఆందోళన కలిగేటువంటి సంఘటనలు ఉన్నాయి. ప్రయాణం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, స్త్రీలతో విరోధాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా పై అధికారులతో కూడా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి, ఇవన్నీ మనకి తగ్గాలి, బాగుండాలి అనుకుంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణ, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ ఆరాధన, వీలైతే నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి, అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంది. కొన్ని పనులు అయిపోతాయనుకున్న పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం, ఆర్థిక సమస్యలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, నమ్మిన వారి వల్ల దగాపడే అవకాశం, ఆరోగ్యభంగం, ఔషధ సేవ, ప్రయాణాలు, శారీరకంగా శ్రమ, చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారుల మటుకు చాలా అనుకూలంగా ఉంది. అకాల భోజనాలు, బంధుమిత్రుల యొక్క కలయిక కూడా ఉంది, దానివల్ల లాభం ఉంటుంది. కుజ ప్రభావం వల్ల కొంచెం సోదరులతోటి ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ దర్శనం, కుజగ్రహ మంత్రజపం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూల సంచారం వల్ల లాభదాయకంగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాల్లో లాభం, 4 రకాలుగా చేతులు ధనం అందే అవకాశం, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ధైర్యంగా ఉంటారు, దైవబలంతో ఉంటారు, పనులన్నీ పూర్తవుతాయి. వాహన సౌఖ్యం ఉంది, గృహలాభం ఉంది. సంతానం ద్వారా సంతానం మీ మాట వినే అవకాశం, సంతాన విజయం, అభివృద్ధి, శత్రువులపై ఆధిక్యం ఉంది, నూతనమైన పరిచయాలు ఉంటాయి. కొంచెం కుజ ప్రభావం వల్ల ఇంకా కొంచెం ఉండడం వల్ల కోప స్వభావంగా ఉండే అవకాశాలు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్ర పారాయణ, ఆంజనేయ స్వామి సుందరాకాండ పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. ఆరోగ్య లాభం, ధనలాభం చాలా అనుకూలతగా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్తారు, నూతన కార్యాలు చేపడతారు, వాహనాల్లో మార్పులు ఉన్నాయి, గృహంలో మార్పులు ఉంటాయి. ఈ వారంలో జీవితం ఆనందంగా ఉంటుంది. తండ్రి ప్రేమను అందుకోగలుగుతారు. మీ మాటకు తిరిగి ఉండదు. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ప్రతి పనిలో విజయం, ఉన్నత ఉద్యోగ లాభాలు, నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం, వ్యాపారస్తుల లాభాలు ఉంటాయి, ఉద్యోగస్తులకు బాగుంది. సంతానం వల్ల కూడా శుభవార్తలు, భూ సంబంధి వ్యవహారాల్లో కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇష్టదేవత ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో బాగుంటుంది. ఆర్థికంగా కొంతవరకు పర్వాలేదు అన్నట్లుగానే మీకు ఇబ్బంది లేకుండా, చేతికి అనుకోకుండా ఆ ఖర్చులకు తగ్గట్టుగా ధనం ఏదో రకంగా అందే అవకాశాలు, అలాగే గృహ వాహన మార్పులు, అద్దెలు మారే అవకాశాలు, లేదా నూతన గృహ నిర్మాణాలు, కొత్త గృహంలో వెళ్ళే అవకాశాలు, మనోధైర్యం హెచ్చుగా ఉంటుంది, ఆత్మస్థైర్యంగా ఉంటారు, యుక్తిగా వ్యవహరిస్తారు, కొన్ని పనులు పూర్తి చేయించుకుంటారు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ వారం నూతనమైన కార్యాలు, ప్రయాణాలు, జయము, వృత్తిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం, ధనాదాయం కూడా బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఈ వారం అంతా కూడా అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవతా స్మరణ, దర్శనము కూడా, విష్ణు దర్శనం పారాయణ మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాల్లో పర్వాలేదు. శారీరకంగా ఉద్యోగస్తులకైతే, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. చిరు వ్యాపారులకు లాభాలు ఉంటాయి, కానీ అకాల భోజనాలు,
పనులయ్యే కొంచెం అసంతృప్తి ఉంటుంది, కానీ ఆర్థికంగా బట్టి కొంచెం పర్వాలేదు. స్త్రీ సౌఖ్యం, దూర ప్రాంత ప్రయాణాలు, గృహంలో శుభకార్యాలు, సంతాన వృద్ధి, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆలయ దర్శనం, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్వల్పంగా ధన నష్టం, ప్రయాణాల ఇబ్బంది, ఎత్తైన ప్రదేశానికి జారిపట్టడం, గాయాలు, దెబ్బలు తగలడం, చికాకులు. ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా ఇతరుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల కానీ ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు, కోపం అధికంగా ఉండడం, శస్త్రభయం, ఆందోళన, చికాకులు, అనుకోని విరోధాలు, సోదర వర్గంలో కూడా ఇంట్లో కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి, చికాకులు ఉండే అవకాశాలు. డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయి అప్పులు కూడా చేయవలసి వస్తుంది, రుణాలు చేస్తారు, దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆరాధన, మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని మీరు అనుకుంటారు, కానీ మీరు ఊహించిందోటి జరిగేది ఒకటి జరుగుతుంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఈ వారంలో. పటుత్వాన్ని కోల్పోవడం, అనారోగ్య సమస్యలు, బలమైన ఆహారాన్ని తీసుకోలేకపోవడం, దానివల్ల అనారోగ్య సమస్యలు, మాట్లాడితే విరోధమా అన్నట్టుగా ఉండే జాయింట్ వ్యాపారాలతో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య చీటికి మాటికి తగాదాలు ఉండే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ప్రతి పనిలో కూడా అశాంతికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏవైనా మిత్రుల ద్వారా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, గోసేవ చేసుకోండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారంలో మిశ్రమంగా ఉంది. అయినప్పటికీ కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు, అయినా సరే ఏదో ఒక అపకీర్తి, అపఖ్యాతి ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కానీ, మీకు ఆ ఉద్యోగ చేసే ప్రదేశంలో కానీ ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఈ వారం లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత పర్వాలేదు, కానీ పనులన్నీ మధ్యలో ఆగిపోయే అవకాశాలు, అయిపోతున్న పని ఏమో ఆగిపోవడం, అభద్రాబాబు అనుకున్న పని ఏమో తొందరగా అయిపోవడం జరుగుతుందన్నమాట. కోప స్వభావం ఉంటుంది, విరోధాలు ఉంటాయి, ఉద్రేకంగా ఉంటారు. ఆ ఇరిటేషన్ తోటి, చికాకుతోటి ఎవరిని పెడితే వాళ్ళని తిట్టే అవకాశాలు, దానివల్ల ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించడం, శివాలయంలో రుద్రాభిషేకాన్ని ఆచరించండి. మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామి వారికి కూడా అభిషేకంగా, శివుడికి కానీ మన్యు సూక్తంతో అభిషేకం చేయండి, అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గతం కంటే ఈ వారం మేలుగానే ఉంటుంది. ఆర్థికంగా కొంత నిలదొక్కుంటారు. చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. గత వారం కన్నా లాభం బాగుంటుంది. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్థాన మార్పులకి ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలు చిన్న చిన్న చికాకులు, మానసిక అశాంతి కూడా చిరాకు వస్తుంది అన్నమాట ప్రయాణాల్లో. సోదరి వర్గాలతో విరోధాలు, వాళ్ళ కొంత ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు, ఊహించని ఖర్చులు కొంచెం ఉండే అవకాశాలు. మీ తెలివితేటలతోటి లౌక్యంతో కొన్ని సమస్యలు మీకు మీరుగానే సరి చేసుకుంటారు. మరింత అనుకూలంగా ఉండాలంటే విష్ణాలయంలో శనివారం రోజుని కానీ బుధవారం రోజుని కానీ తులసి దళాలతో విష్ణు సహస్రనామంతో స్వామిని అర్చించండి, స్వామిని అభిషేకించండి, స్వామిని దర్శించండి, భగవన్నామాన్ని స్మరించండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కొంత పరిస్థితులు అనుకూలిస్తాయి, ఆరోగ్యం కుదిరిపడుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, కొన్ని సమస్యలు పరిష్కార దశకు వస్తాయి. ఉత్తేజంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటాడు. స్త్రీ మూలకంగా ధనలాభాలు ఉన్నాయి. చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు ఉన్నాయి. ఆనందంగా ఉంటుంది. పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. కాబట్టి వీరు ఇష్టదేవత ఆరాధన, వెంకటేశ్వర గోవిందనామ స్మరణ, వెంకటేశ్వర ఆలయ దర్శనము కూడా
మీకు చాలా మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. ఉద్యోగంలో స్థాన మార్పులు, అనుకోని బదిలీలు, గృహ మార్పులు, వాహన మార్పులు, సంతానం ద్వారా లాభాలు, నమ్మిన వారి పట్ల లబ్ధి చేకూరే అవకాశం, ధనలాభం ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో జయం ఉండే అవకాశం, ఒక్కొక్కరికైతే అనుకున్న ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం కూడా ధనం జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొంచెం ఆనందంగా ఉండే అవకాశాలు. ఇష్టదేవత దర్శనము, గృహదేవత ఆరాధన చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ డిసెంబర్ 29వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఈ కాలమానంలో మనకు ధనుర్మాసం జరుగుతోంది కాబట్టి ఈ వారం రెమెడీ ఒకటి ధనుర్మాసానికి సంబంధించిందే. గోదాస మీద కృష్ణ పరమాత్మని దర్శించడం, అలాగే ఈ వారంలో మనకున్న సమస్యలు తగ్గాలి. శని బాధలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంచెం కుజుడికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. రాహుకేతులే ప్రభావం కూడా ఉంది కాబట్టి పేదవాళ్ళకి అన్నదానం చేయండి, అన్న సంతర్పణ చేయండి. అలాగే కంబలీలు, దుప్పట్లు, రగ్గులు అంటారే, ఆ చలికి సంబంధించినటువంటి ఎవరైతే చలితో ఫుట్పాత్ మీద బాధపడేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి నల్లటి రగ్గులు కానీ కంబలీలు కానీ వాళ్ళకి పాపం ఆ చలితో బాధపడేటువంటి వాళ్ళకి ఆ విధంగా ఇవ్వడం వల్ల, దానం చేయడం వల్ల మనకున్న గ్రహస్థితి తొలగుతుంది. ఇది నిజం అన్నమాట. నల్లటి వస్త్రం ఇవ్వడం వల్ల కూడా కొత్తది ఇవ్వడం వల్ల మంచిదన్నమాట. చెప్పాక చలితో వాడు ఎదురువాడు కష్టంతో బాధపడుతున్నాడు, వాడి కష్టాలను తీర్చారు కాబట్టి మీ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కంబలీలు, రగ్గులు పేదవాళ్ళందరికీ కూడా చలితో బాధపడేటువంటి వాళ్ళకి దానంగా ఇవ్వండి. ఆహారాన్ని అందించండి. విష్ణు ఆలయం, శివాలయ దర్శనం చేయండి. ధనుర్మాసోత్సవాల్లో, దేవాలయంలో జరిగే ధనుర్మాసోత్సవాల్లో పాల్గొనండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.